ఇన్ని రకాల చర్చలు జరుగుతున్నాయి, ఇన్ని రకాల కామెంట్లు చేస్తున్నారు. గత ప్రభుత్వంలో రకరకాల కామెంట్లు చేశారు, అది ఎలా చేస్తారు ఇది ఎలా చేస్తారు అనుకుంటూ. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే గతంలో హైవేల మీద చూసేటి వాళ్ళం టోల్ గేట్లు ఉండేవి, టోల్ ట్యాక్సులు పే చేస్తూ ఉండేవాళ్ళు. అది నేషనల్ హైవేస్ వరకు మాత్రమే పరిమితమైనటువంటి దాన్ని ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో దాదాపుగా ఒక 22 రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్స్కి సంబంధించి 20 టోల్ గేట్లు పెట్టాలనేటటువంటిది కూటమి ప్రభుత్వం కేంద్రానికి ఒక ప్రతిపాదన ఇచ్చిందనేటటువంటి వస్తున్నటువంటి వార్తలు. ఈ రోడ్ల మీద రాష్ట్రానికి సంబంధించినటువంటి రోడ్ల మీద కూడా టోల్ గేట్లు పెట్టడాన్ని ఎలా చూడాల్సి అసలు? ఇదేనా సంపద సృష్టి అంటే అనేటువంటిది నెటిజన్ల దగ్గర నుంచి వస్తున్నటువంటి కామెంట్లు. సంపద సృష్టి నగరదే కాదు, నువ్వు డబ్బులుగా వాడు రోడ్డు వేస్తాడు, నువ్వు డబ్బులు కట్టావు, రోడ్డు మీద పోయాడు. అది జగన్మోహన్ రెడ్డి సృష్టించింది కాదు, చంద్రబాబు నాయుడు సృష్టించిన సంపద కాదు. పైగా ఆయన ఏమంటాడు, నేను పెద్ద విషనరీని అంటాడు. ఇదే విషయం దిక్కుమాలిన విషయం. నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాను నేను. మాచర్ల దగ్గర నుంచి గుంటూరు వరకు ఒక ఐ థింక్ 120 కిలోమీటర్లే ఉంటుంది. దానికి అక్కడి నుంచి ఇంకొక 22 కిలోమీటర్లు అంటే నాగార్జున సాగర్. అక్కడి నుంచి గుంటూరు వరకు రోడ్డు కనుక నువ్వు కనుక తీసుకుంటే నాగార్జున సాగర్ దగ్గర నుంచి మాచర్ల వరకు పోయేటువంటి రోడ్డుని పెద్ద రోడ్డు కిందనే చేస్తున్నారు. ఎక్కడెక్కడైతే మరీ అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి, బ్రిడ్జెస్ కూడా కడుతున్నారు, నేను కూడా చూశాను. మంచిదే. మాచర్ల దగ్గర నుంచి రెంటచింతల, గురజాల, దాచేపల్లి వరకు 38 కిలోమీటర్లు ఏమవుతుంది రోడ్డు వెడల్పు చేశారు. దాన్ని 4 లేన్ చేయొచ్చు. అక్కడి నుంచి నీకు పిడుగురాళ్ళ వరకు ఆల్రెడీ 4 లేన్ ఉంది. పిడుగురాళ్ళ దగ్గర నుంచి గుంటూరు వరకు అంటే ఇంకా ప్రిసైజ్గా చెప్పాలనే పని అయితే మనకు ఫ్లైఓవర్ వస్తుంది కదా, ఐ థింక్ గుంటూరు కంటే ఒక ముందు పేరేచర్ల అక్కడ వరకు మటుకు 4 లైన్ల రోడ్డు చేసి తీరవలసినదే. అది ఇంచుమించుగా ఐ థింక్ 60 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటాను. ఇక్కడ అది స్టేట్ హైవే. దానికి నువ్వు టోల్ గేట్ పెట్టచ్చు, తప్పలేదు. ప్రజలు కడతారు కూడా. అంటే ఒక 25 రూపాయలు 30 రూపాయలు అంటే ప్రజలు కడతారు, తప్పలేదు. నథింగ్ రాంగ్ ఇన్ దట్. అట్లానే మాచర్ల నుంచి దాచేపల్లి వరకు కూడా 38 కిలోమీటర్లు ఉంది. మధ్యలో దాచేపల్లి దగ్గర నుంచి పిడుగురాడు పోయేటప్పుడు ఒక టోల్ గేట్ ఆల్రెడీ ఉంది కాబట్టి పెట్టచ్చు, తప్పలేదు. అట్లాంటి ఏదైనా కొన్ని రోడ్లు ఐడెంటిఫై చేసి పెట్టచ్చు. అవన్నీ స్టేట్ హైవేస్. అది ఆంధ్రప్రదేశ్లో అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ టు కరెక్షన్ అమ్మార్ సార్ 54,000 కిలోమీటర్ల రోడ్లు ఉన్నాయి. అందులో ఇంచుమించుగా 32,000 కిలోమీటర్ల రోడ్లు అనేటువంటిది పంచాయతీ వ్యవస్థకు సంబంధించిన రోడ్లు. ఒక 14,000 కిలోమీటర్లు అనేటువంటిది స్టేట్ హైవేస్, మిగిలిన నేషనల్ హైవేస్. నేషనల్ హైవేస్ మీద అయితే ఎన్నిహో చేస్తున్నాం. ఇప్పుడు స్టేట్ హైవేస్ మీద కూడా టోల్స్ పెట్టాలి అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారి ప్రతిపాదన. అదేం పెద్ద విషయం కాదు, ఆయన తీసుకొచ్చిన పెద్ద గ్రేట్ థింగ్ కాదు. దీని ఇంతకుముందు ఎలక్షన్లకు ముందు కూడా నేను చెప్పాను నేను. ఇప్పుడు ఆయన చేద్దాం అనుకుంటున్నాడు. ఏదో కొన్ని రోడ్లు ప్రకటించారు. ప్రజలలో వ్యతిరేకత వస్తుందా అంటే డెఫినెట్గా వస్తుంది. ప్రభుత్వానికి కూడా డబ్బులు కావాలిగా. రోడ్డు మీద చక్కగా ఉంది, 40 కిలోమీటర్ల స్పీడ్తో పోయేటువంటి వాడు 60 కిలోమీటర్లు 70 కిలోమీటర్ల స్పీడ్తో పోతావు, ఓ 25 రూపాయలు 30 రూపాయలు కడతావు. టు దట్ ఎక్స్టెంట్ నీకు పెట్రోల్ కూడా సేవ్ అవుతుంది, రిస్క్ ఉండదు. మంచిదే కదా. నేను ఇట్లాంటి వాటిని ఒప్పుకుంటాను. ప్రజల్లో వ్యతిరేకత మొదట్లో వస్తుంది, తర్వాత మొట్టమొదట్లో మనకు వ్యతిరేకత లేదైంది. ఇప్పుడు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ కనుక వెళ్ళాలంటే 4 చోట్ల అయితే ఇంచుమించు 400 రూపాయలు అవుతుంది. సుఖ ప్రయాణం ఉందా లేదా? నీకు కాస్త డీజిల్ పెట్రోల్ సేవ్ అవుతుందా లేదా? యాక్సిడెంట్స్ అనేటువంటిది ఆల్మోస్ట్ జీరోనేగా. అలాంటప్పుడు చేసినా కానీ తప్పలేదు. అది ఏదో పెద్ద చంద్రబాబు నాయుడు విజన్ కాదు. నాలాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు. నాకు ఆ ఏరియాకి సంబంధించినటువంటి వాడు కాబట్టి ఆ రోడ్డుని గురించి నేను చెప్తున్నాను. అదేవిధంగా మాచర్ల నుంచి మార్కాపురం వెళ్ళేటువంటి దారి కొండల్లో నుంచి గుట్టల్లో నుంచి వెళ్ళాలి. అది కూడా మొన్న వెళ్ళినప్పుడు చూశాను, బాగానే చేశారు, ఇంకా బాగానే చేస్తున్నారు. దాని మీద కూడా ఒక దగ్గర నాకు టోల్ గేట్ కూడా వచ్చింది. ఇట్ వాజ్ హ్యాపెన్, తప్పలేదు అందులో. ఈ టోల్ గేట్ సిస్టమ్ అనేటువంటిది ఫస్ట్ వాజ్పేయి గారు ఉన్నప్పుడు తీసుకొచ్చాడు. అబ్బా, ఇట్స్ గుడ్ సిస్టమ్. ఇప్పుడు మనకి అమెరికాలో కానీ యూరోప్లో కానీ ఎక్కడైనా అంతే. అదంతా కూడా ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. వాడు 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతాడు, 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉంటుంది. ఇవన్నీ కూడాను మెజారిటీ ఆఫ్ ది టోల్ గేట్స్ అన్నీ కూడాను వేసేది డబ్బులు వసూలు చేసుకునేది ఎవరై అంటే ఎంపీలే, ఎమ్మెల్యేలే. ఇప్పుడు మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ పోయేటువంటిది జిఎంఆర్ అను ప్లస్ పూంజిలాయిడ్ వాళ్ళు. ఒక్కొక్క కిలోమీటర్ వేయడానికి 10-15 కోట్లు అవుతుంది. కంఫర్టబుల్గానే జర్నీ ఉందా లేదా? నిష్పక్షపాతంగా మాట్లాడుకుందామా. అలాంటప్పుడు ఒక 25-26 రోడ్లు ఐడెంటిఫై చేశారనుకో, మంచిదే, తప్పే ఉంది అందులో, నథింగ్ రాంగ్.
దాని మూలంగా మనకే అడ్వాంటేజ్ ఉంది కదా. ఇంతకుముందు విజయవాడకి రాత్రిపూట 10 గంటలకు బస్సు ఎక్కితే తెల్లవారుజాము 4కి 5కి దించేవాడు, అంటే 6-7 గంటలు పట్టేది. మన అదృష్టం బాగలాగా పొరపాటున ఏదైనా 2 లారీలు ఒకదాని మీద ఒకటి వెళ్ళి గుద్దేసుకున్నాయంటే 3-4 గంటలు ట్రాఫిక్ జామ్. ఇప్పుడు నీకు ఆ ప్రాబ్లం లేదుగా, టర్నింగ్స్ కూడా తగ్గాయిగా, ఊళ్ళల్లో నుంచి వెళ్ళే పని లేదుగా. 3.5 గంటల్లో నువ్వు విజయవాడ అయితే వెళ్ళిపోతున్నావుగా, సేఫ్గా వెళ్ళిపోతున్నావుగా ఫ్యామిలీ తోటి. ఓ 400 రూపాయలు ఖర్చు అవుతుంది, అంతే కదా. పీపుల్ కూడా ఎఫర్ట్ చేయగలుగుతున్నారు. కానీ ఇట్స్ ఏ గుడ్ ప్రోగ్రామ్, ఐ డూ ఫుల్లీ సపోర్ట్ ఇట్. లేకపోతే ఏమవుతుందంటే ఇటు 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 ఈయన వచ్చినట్టు 3 సిలిండర్ల మూలకంగా డబ్బులు లేక, ఈ రోడ్లు అనేటువంటి సరిగా లేక అందరికీ ఇబ్బంది కదా. మనం అనుకుంటాం కానీ ఏముంది బాగా, ఏదో గుంత పడితే ఏముంది, చిన్నగా పక్క నుంచి పోవచ్చు కదా అని అనుకుంటావు. నువ్వు 2 వీలర్ మీద పోయేవాళ్ళకి తెలుస్తుంది ఆ బాధ. కరెక్టే సార్. స్పైనల్ కార్డ్లో 6, 7, 8, 9 స్పైనల్ కార్డ్స్ ఎముకలు ఏవైతే ఉన్నాయో నువ్వు అట్లాంటి వాటిలో కనుక వెళ్ళామంటే కొన్నాళ్ళు పోయిన తర్వాత ఇక అసలు నీకు బెడ్ రెస్టే. ఆయిల్ కన్సంప్షన్ ఎక్కువ అవుతుంది, రిపేర్లు ఎక్కువ అవుతాయి, టైర్లు పాడైపోతాయి, నీ ఆరోగ్యం దెబ్బతింటుంది ముందు. వాటన్నిటికంటే ముందు ఆరోగ్యం కదా ఇంపార్టెంట్, అది ఇంపార్టెంట్ కదా. కానీ ఏంటంటే చేయడంలో తప్పులేదు. ఐ డూ ఫుల్లీ సపోర్టెడ్. అది ఎన్ని రోడ్లు చేస్తారు ఏమిటి సంగతి సమాచారం, దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. ఇది చంద్రబాబు నాయుడు బుర్రలో నుంచి వచ్చినట్టు పెద్ద గొప్ప ఐడియా అంటే ఏం కాదు. సరే, ఇంక ఈ టీవీ ఛానల్స్ వాళ్ళందరూ ఏదో డబ్బా కొడుతుంటాయి, ఆయన 40 years ఇండస్ట్రీ విజనరీ పాడు పచ్చిబద్దలని నాలాంటి వాళ్ళు ఎవడైనా కానీ చెప్తాడు. నాకు తెలిసినటువంటిది ఆ ప్రాంతానికి సంబంధించిన వాడిని కాబట్టి నేను నాగార్జున సాగర్ నుంచి మాచర్ల దగ్గర నుంచి గుంటూరు, పేరేచర్ల దగ్గర నుంచి 4 లైన్ ఉంది కాబట్టి దీన్ని చేయొచ్చు అండి అని చెప్తున్నాను. టోల్ వస్తుంది. దాని గురించి ఇంతకంటే కూడా డిస్కషన్ అనేటువంటిది అనవసరం. అందులో ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరిలోనూ అక్కడ వెస్ట్ గోదావరిలో ఏమవుతుందంటే చాలా లూజ్ సాయిల్ అది. అవును సార్. నువ్వు గట్టిగా కనుక రోడ్డు కనుక ఎగిపోతే 6 నెలల్లోనే పాడైపోతుంది. లూజ్ సాయిల్ అది. అందులో వర్షాలు కూడా బాగా పడతాయి కదా. అవును, లూజ్ సాయిల్ కాబట్టి అట్లాంటప్పుడు గట్టిగా ఉండాలి. సాలిడ్ కాంక్రీట్ రోడ్లు వేయాల్సిందే. ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ నుంచి కనుక బాంబే వెళ్ళాలి అంటే కనీసం 14-15 గంటల జర్నీ. ఓకే, ఇప్పుడు నీకు ఆ ప్రాబ్లం లేదుగా, చూస్తూనే ఉన్నాగా మనం. ఇంతకుముందు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళాలంటే కూడా అంతే, సాయంత్రం పూట 4 గంటలకు బయలుదేరితే నువ్వు పొద్దున 6 గంటలకు కానీ దిగవు. అంటే ఎంత నింది నీకు 14 గంటలు. అవును. మరి ఇప్పుడు రాత్రిపూట 10 గంటలకు కనుక ఎక్కావంటే నువ్వు శుభ్రంగా భోజనం చేసిన కనుక బస్సు కనుక ఎక్కావంటే మధ్యలో వాడు ఒక ½ hour అనేసి దానికో దానికి ఆపినా కానీ ఆల్మోస్ట్ 6 o'clock యూ విల్ బి దేర్ ఇన్ బెంగళూరు. ఓకే, సేఫ్టీ అనేటువంటిది బాగుందా లేదా, ఎదురుగా వచ్చి గుద్దుకుంటాడనే ప్రాబ్లం లేదుగా. అవును, అది. కానీ ఇట్స్ ఎ గుడ్ థింగ్, లెట్ ఇట్ గో. ఇంకొక విషయం కూడా చెప్తాను నీకు సార్. నా మధ్య ఎండాకాలంలో నేను కూడాను ఎలక్షన్ సందర్భంగా చాలా ప్రదేశాలు తిరిగాను కాబట్టి నాగార్జున సాగర్ కెనాల్స్లో గడ్డి మొలిచేసింది. ఓకే, వెరీ బ్యాడ్ మెయింటెనెన్స్. అది కూడా టేకప్ చేయాలి ఇప్పుడు. ఓకే, లేకపోతే చివరిలో ఉండేటువంటి పొలం వాడికి నాగార్జున సాగర్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నిండినా నీళ్ళు రావు. అది కూడా చూడాలి. కానీ అలాగని చెప్పి రోడ్డు మీద టోల్ వసూలు చేసినట్టు నీళ్ళు ఇచ్చినట్టు వసూలు చేస్తారంటే కుదరదు. ఇచ్చారు ఎన్ని వసూలు చేస్తారులే కానీ అది కుదరదు. ఎస్ సార్. కూలంకషంగా అనేక విషయాల మీద అనేక సందర్భాలకు సంబంధించి మీరు ఇచ్చినటువంటి వివరణ బట్టి ధన్యవాదాలు సార్.